హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ అను. సింపుల్ అండ్ టేస్టీ చేపల పులుసు గుజ్జుగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఇక్కడ నేను కేజీన్నర చేపల్ని కడిగి తెచ్చుకున్నానండి. కేజీన్నరకి ఒక పెద్ద లెమన్ సైజ్ అంతా అల్లం వెల్లుల్లి వేసాను. ఇక్కడ అలానే 2 టేబుల్ స్పూన్ల కారం వేసాను, పావు స్పూన్ పసుపు వేసాను, ఒక ఫుల్ స్పూన్ ఉప్పు వేసానండి. కొంచెం ఆయిల్ వేసుకుని మొత్తము ముక్కకు పట్టేలాగా మంచిగా కలుపుకుని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదా, మంచిగా కలిపేసుకున్నాను. ఇది పక్కన పెట్టుకుని మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ గుప్పెడు చింతపండు తీసుకున్నానండి నేను. ఈ గుప్పెడు చింతపండు పర్ఫెక్ట్గా సరిపోద్దండి. దాన్ని నానబెట్టుకుని గుజ్జు తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 3 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకుని ఆయిల్లో వేసుకున్నాను. ఇప్పుడు 5 నుంచి 6 పచ్చిమిర్చి వేసుకున్నాను. చేపల పులుసులో పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుని ఒక్కసారి కలుపుకుని మూత పెట్టేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపల్ని ఇందులో వేసేసుకుందాము. చూసారు కదా, ఆనియన్స్ మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు చేపల్ని ఇందులో వేసేసుకుందాం. ఒక్కసారి కొంచెం ఒక్కొక్క ముక్కని సపరేట్గా ఇలా చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకోండి. అప్పుడు విరగకుండా ఉంటాయండి చేప ముక్కలు. ఇక్కడ చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగానే చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాని నుంచి తీసిన గుజ్జు ఇలా ఈ బౌల్ నిండా వచ్చిందండి. ఇదంతా కూడా మనం కొంచెం ఒక 5 మినిట్స్ ఉడికిన చేపల కూరలో వేసేసుకోవాలి. మనం తీసుకున్న చింతపండు రసం అనేది కరెక్ట్గా సరిపోయిందండి. చేపల కూర ఎప్పుడు కూడా ముక్క మునిగేలానే తీసుకోవాలండి. ఇలా మంచిగా అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టేసుకుని 5 to 10 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే కూర ఇలా ఉందండి. ఈ టైంలో కొంచెం ఉప్పు కారాలు టేస్ట్ చూసుకొని మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నాకు ఎక్స్ట్రా ఒక హాఫ్ స్పూన్ కారం, ఒక చిన్న స్పూన్ సాల్ట్ అయితే యాడ్ అవ్వనియండి. సో అవి వేసేసుకుంటున్నాను. వేసేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. అలానే మెంతులు, జీలకర్ర, ధనియాలు 3 కూడా ఫ్రై చేసుకుని అంటే కొంచెం వేపించుకుని మిక్సీ పట్టుకున్న పొడిని ఒక స్పూన్ వేసుకుంటే రుచి బాగుంటుందండి. మెంతులు చేపల పులుసుకి బాగుంటుందండి. ఇప్పుడు మనము ఇలా 2 చేతులతో కూరని కదుపుకోవాలండి. ఎలాంటి గరిట యూస్ చేయకూడదండి. గరిట యూస్ చేస్తే ముక్క చెదిరిపోతుంది. సో ఇలా ఉడుకుతున్న టైంలో బెండకాయ ముక్కలు యాడ్ చేసుకుంటే, అంటే కొంతమంది బెండకాయ ముక్కలు యాడ్ చేసుకుంటారు, అలానే పచ్చి మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకుంటారు. అవి టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తాయండి. ఇది ఆప్షనల్. ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోండి, లేని వాళ్ళు స్కిప్ చేయండి. ఇలా ఆయిల్ పైకి వచ్చేదాకా 5 to 10 మినిట్స్ లో టు మీడియంలో ఉడికించుకున్నాక మనకి కూర గుజ్జుగా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుందండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.